హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇన్స్టాల్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా లాంగ్ ఫ్రాక్ ఇది చీర అయితే కట్టుకున్నారు కదా. అంటే లాంగ్ ఫ్రాక్కి ఇలా చున్నీ అయితే తగిలించుకొని చీరలాగా అయితే స్టిచ్ చేసుకుంటున్నారు అందరూ. అంటే చీరలాగా మోడల్ లాగా అయితే. కాకపోతే నేనైతే ఇలా స్టిచ్ చేయకుండా ఉక్స్ అయితే పెట్టి మనం చీరలాగా కట్టుకోవచ్చు, అలాగే లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు అని ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. దీనికోసం నేనైతే మీషో నుంచి ఈ చీరనైతే తెప్పించుకున్నాను అనమాట. చీరకి వైట్ బ్లౌజ్ అయితే వచ్చింది. వైట్ వేస్తే బాగోదని చెప్పేసి నేను రెడ్ కలర్ అయితే బాడీకి వేసాను, ఎందుకంటే బ్లౌజ్ లాగా బాగుండిద్దని చెప్పేసి. ఇప్పుడైతే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే చీర అయితే 5.5 మీటర్ అయితే వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్లో వైట్ వచ్చేసింది, ఏం ప్లెయిన్గా. అందుకని దాన్ని అయితే నేను పక్కన పెట్టేశాను. దాన్ని అయితే నేనేం స్టిచ్ చేసుకోవట్లేదు అనమాట. బాడీకి అయితే రెడ్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే బ్లౌజ్ లాగా ఉండిద్ది, చూడటానికి కూడా లుక్ బాగుండిద్ది అని చెప్పేసి. దానికోసం ఫస్ట్ అయితే బాడీ కటింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే చూడండి, నేనైతే 80 పాయింట్ల ముక్క తీసుకున్నాను. ఆ క్లాత్ నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. అప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ తీసుకొని ఆది బాడీ ఉండిద్ది కదా, ఆ బాడీ పొడవు మనం ఖర్చులతో సహా అయితే పొడవు అయితే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా పొడవు ఎక్కడ దాకా వచ్చిందో దానికన్నా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చులతో సహా. తర్వాత చూడండి, నడుం దగ్గర ఇలా కరెక్ట్గా పట్టుకొని నడుము ఎక్కడ దాకా వచ్చిందో దానికన్నా కొంచెం 2 ఇంచెస్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఖర్చులకి. తర్వాత మనం ఎక్కడ దాకా గీసామో అక్కడ దాకా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా, అంటే స్ట్రైట్గా అనమాట. మీ దగ్గర టేప్ ఉంటే టేప్తో గీసుకోండి, లేదంటే స్కేల్ తీసుకొని స్కేల్తోనే గీసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇటు సంక వైపు మనం ఆది డ్రెస్ తీసుకొని జాయింట్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడి నుంచి ఖర్చులతో సహా అయితే డ్రా చేయాలండి. చూడండి, నేను ఏడీలో చూపించిన విధంగా. అంటే సంక వైపు పొడవు కూడా, అంటే బాడీ పొడవు కూడా ఎంత ఉందో చూసుకొని మనం ఎక్కడ దాకా వచ్చిందో అక్కడికన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చులతో సహా. నెక్ కూడా అంతే అండి. నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ రెండు ఒకేసారి చూసుకొని దానికన్నా కొంచెం ముందుకే మనమైతే లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, నేనైతే ఆది డ్రెస్తో చూపిస్తున్నాను. ఏరో సిస్టర్ అయితే ఆది డ్రెస్తో చూపించమంది కాబట్టి తన కోసం ఆది డ్రెస్తో అయితే చూపిస్తున్నానండి. నా కొలతలు అయితే అవసరం లేదు, మామూలుగా అయితే నేను కట్ చేసుకుంటాను. కాకపోతే తను అడిగిందని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు సంక వైపు అయితే మనము ఎక్కడ దాకా ఇందాక గీసామో అక్కడ దాకా అయితే ఎల్ షేప్లో లైన్ డ్రా చేసుకుని మధ్యలో అయితే మనం సంకకి ఒక 1 ఇంచ్ అయితే ఇలా గీసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ గీసేటప్పుడు వీడియో మిస్ అయింది, అందుకని మళ్ళీ గీసి చూపిస్తున్నాను. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, కామెంట్లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనం ఇటు సంక వైపు మళ్ళీ చూసుకొని 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసి క్రాస్గా అయితే తీయాలన్నమాట. ఇలా క్రాస్గా ఎందుకు తీయాలి అంటే మనకి నడుం దగ్గర అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం, లేదంటే హెచ్చు తగ్గులు వచ్చిద్ది. హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా రౌండ్గా రావడం కోసం. అంటే మనం గీసుకునే నడుం అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా రౌండ్గానే గీసుకోవాలన్నమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చిద్ది నడుం దగ్గర. మనం కింద ఖర్చులు గీసాం కాబట్టి అదే లైన్ అయితే డ్రా చేసుకుని ఆ లైన్ మీద అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే ఓపెన్ చేసి మనమైతే ఇందాక గీసాం కదా అంటే కొలతలు, ఆ కొలతల ప్రకారం అయితే నేనైతే నెక్ అయితే గీసుకుంటున్నాను. తర్వాత చూడండి, ఇప్పుడు నేను కట్ చేసేది బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ కావాలంటే కొంచెం కిందకే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. లేదంటే మీకు ఎంత కావాలంటే అంతే పెట్టుకోవచ్చు. నేనైతే 7 పెట్టుకున్నాను. మనం ఫస్ట్ మెడ దగ్గర, అంటే నెక్ దగ్గర లైన్ డ్రా చేశాను కదా, ఆ లైను టేప్తో ఎంత ఉందో చూసుకొని బాక్స్ లాగా అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకొని మధ్యలో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే కట్ చేసుకోండి. నేనైతే వెనక నెక్ రౌండే కట్ చేసుకున్నాను. ఫ్రంట్ అయితే నేను పలక నెక్ కట్ చేశాను అనమాట 5.5 ఇంచెస్తో. లేదంటే మన ఆది డ్రెస్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోవచ్చు. ఆది డ్రెస్ ప్రకారమే అనమాట 5.5 అయితే వచ్చింది. తర్వాత మెయిన్ ముక్క, రెడ్ ముక్కని 4 మడతల మీద ఇలా వేసుకొని ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ వేసి ఇలా ఓపెన్ వైపు సంక వేసుకొని సంకనైతే కొంచెం 1 ఇంచ్ అయితే ఎక్కువే కట్ చేసుకోండి. తర్వాత మనకు బాడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే చీరలోని మనం ఇలా ఓనీలాగా వేసుకుంటే, అంటే చీరలాగా కట్టుకుంటే బయట ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడ దాకా ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకుందామని ఇలా అయితే పెట్టుకున్నాను. అంటే ఒక్కొక్కరు చీర బయట ఎక్కువ వేసుకుంటారు, ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు కదా, అందుకని చూసుకొని వేసుకోండి. లేదు మేము అట్లా వేసుకోలేము అనుకుంటే చీర వచ్చేసి 5.5 మీటర్ ఉంటుంది కదా, మీరు 2.5 మీటర్ అయితే చీరకి, అంటే బయట వైపు అంటే పళ్ళు వైపు తీసుకోండి 2.5 మీటరు. అప్పుడు మనకు ఓనీలా సరిపోయిద్ది, వేసుకోవడానికి కూడా అంటే చున్నీలాగా వేసుకోవడానికి కూడా సరిపోయిద్ది, ఎవరికైనా సరిపోయిద్ది అనమాట 2.5 మీటర్ అయితే. నాకు పళ్ళు అనేది ఏం రాలేదు కాబట్టి మొత్తం ఒకే మోడల్ వచ్చింది కాబట్టి నేనైతే మామూలుగానే తీశాను. ఒక్కొక్కరికి పళ్ళు వస్తాయి కదా, మామూలు మనం చీర కుట్టుకోవాలంటే పళ్ళు వైపు 2.5 మీటర్ తీసుకోండి అనమాట. బయటకి వేసుకోవడానికి పళ్ళు వైపు తీసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చింది అప్పుడు చీర అనేది. ఇది చీర మోడల్ కాబట్టి నేను 2.5 మీటర్ తీసానండి. మామూలుగా అయితే మొత్తం పెట్టేసి కింద లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మొన్న నేను
ముందు పెట్టి అంటే దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. దాంట్లో అయితే నేను మొత్తం పైన బాడీ తీసి మిగిలింది మొత్తం కింద బాటమ్ పార్ట్కి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీని కటింగ్ అయితే చూడండి. ఫస్ట్ మనం ఇలా డబల్ ఫోల్డింగ్ మీద నీట్గా చీరను అనుకొని ఇటు ఫోల్డింగ్ పట్టుకొని చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ పట్టుకొని అటు ఓపెన్ వైపు ఇలా క్రాస్గా అయితే సమోసా ఆకారంలో ఇలా వేయాలన్నమాట. ఇది మినీ అంబ్రెల్లా అనమాట. ఇది మినీ అంటే దానికి వచ్చినంత ఇమ్ము రాదు, ఇది 3 మీటర్ల ఇమ్మే వచ్చింది, అందుకని దీన్ని మినీ అంబ్రెల్లా అంటారు. అంటే దీన్ని మనం మోకాల దగ్గరికి ఏం పెట్టుకోవచ్చు, కింద దాకా ఏం పెట్టుకోవచ్చు. ఇది నేనైతే కింద వరకు అయితే పెట్టుకుంటున్నాను. అలా ఫోల్డ్ చేశాక పైన నడుమైతే తీయాలన్నమాట. అక్కడ కోణం వచ్చింది కదా, అక్కడి నుంచి మన డ్రెస్ ఉంది కదా, దాని డ్రెస్ ఆది పెట్టుకొని దానికన్నా ఖర్చు ఒక 2 ఇంచులు వచ్చేటట్టు చూసుకొని అయితే మీరు రౌండ్ అయితే గీసుకోండి. రౌండ్ గీసుకోవడానికి ఫస్ట్ మనం నడుము అయితే కొలత పెట్టాం కదా ఆది డ్రెస్ తోటి, అది పైనుంచి ఎంత ఉందో చూసుకొని ఒక పక్క అదే లెవెల్గా చివరి వరకు అయితే, అంటే నడుము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే అలా గీసుకోండి. చూడండి కరెక్ట్గా అయితే సరిపోయింది. ఆ రౌండ్ గీసుకుంటే మనకి నడుము దగ్గర రౌండ్ అనేది నీట్గా వచ్చింది, వీ షేప్ రాకుండా. ఇప్పుడు నడుము దగ్గర నుంచి మన డ్రెస్ పొడవు ఎంత ఉందో, అంటే బాడీ వదిలేసి నడుము దగ్గర నుంచి పొడవు ఎంత ఉందో చూసుకొని తర్వాత టేప్తో మనకి ఎంత వచ్చిందో కొలత వేసుకోండి. మీరు డైరెక్ట్గా డ్రెస్ మీద ఏం పెట్టుకోవచ్చు, కాకపోతే డ్రెస్సు క్లాత్ మీద పెడితే క్లాత్ అనేది జారుతుందని చెప్పేసి నేనైతే టేప్ తీసుకున్నాను. లేదు మీరు డ్రెస్తో డైరెక్ట్గా అయితే ఇలాగే పెట్టుకోండి. నడుము దగ్గర పెట్టి ఇలా ఫస్ట్ పొడవు ఎలా పెట్టామో సేమ్ అలాగే ఇలా పొడవు చూసుకుంటూ రౌండ్గా అయితే సర్కిల్ అయితే గీసేసుకోండి. ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది. అంటే ఇలా మడతేసుకోవటమే కొంచెం లేట్ అండి కటింగ్ అప్పుడు. చాలా అంటే చాలా ఈజీ. మొత్తం అయితే మనం మార్కులు పెట్టుకుంది నీట్గా ఇలా నీడిలో చూపించిన విధంగా అయితే గీసుకొని ఫస్ట్ నడుమే కట్ చేసుకోవాలి. నడుము కట్ చేసాక కింద అయితే కట్ చేసుకోవాలండి సర్కిల్. లేదు కింద కట్ చేసాక నడుము కట్ చేయాలంటే నడుము అనేది తేడా వస్తుంది. అందుకని నాకైతే కొంచెం ఇక్కడ తగ్గింది కాబట్టి అక్కడైతే అతుకుపడిద్ది. అంటే నాకే కాదు ఎవరికైనా తగ్గిద్ది అనమాట కొంచెం క్లాత్ ఉన్నప్పుడు. ఇది 3 మీటర్లే కాబట్టి అతుక్కి ముందే క్లాత్ అనేది కట్ చేసుకొని దాంట్లో పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది. హ్యాండ్స్ అనేది నేను ఒక స్ట్రైట్ ముక్క అయితే తీసుకున్నాను, ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకున్నాను కాబట్టి. హ్యాండ్స్ పర్టికులర్గా అయితే చూపించట్లేదు, ఈసారి ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. లైనింగ్కి నేను ఇంకొక మోడల్ అయితే చూపిస్తున్నానండి, మొన్నట్లాగా కాకుండా. అంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈ టైం కూడా చూపిస్తే మీకు ఈజీగా ఉండిద్దని చెప్పేసి ఇప్పుడు 2 మీటర్లని ఇలా ఫోల్డ్ చేసి 4 మడతల మీద చూడండి మన పొడవు ఎంత వచ్చిందో అక్కడ దాకా అయితే డ్రా చేసి ఇటు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా నా నడుము వచ్చేసి 28 కదా, మనం 4 ఇంచులు అయితే పెట్టుకున్నాను. నేను 4 అన్నీ జాయిన్ చేసేసరికి సరిపోయిద్ది కాబట్టి నేనైతే 4.5 అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఇది నడుము అనమాట. మళ్ళీ అటు చివరి కూడా అటు సైడ్, అంటే ఇటు సైడ్ కాకుండా అటు సైడ్ అయితే మనం ఒక 4.5 లైన్ డ్రా చేసి టేప్ తీసుకొని క్రాస్గా ఇలా అయితే గీసుకోండి. ఇది మన లోపలంగా క్రాస్ కటింగ్ ఉంటుంది కదా, ఆ కటింగ్ ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీ ఆ కటింగ్ అనమాట ఇది. ఇప్పుడు మాకు 2 మీటర్లు అయితే ఎంత టోలకైనా 2 మీటర్లు అయితే సరిపోయిద్ది. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసుకోండి మొత్తం. అప్పుడు పెద్ద ముక్కలు 2 వస్తాయి, చిన్న ముక్కలు 4 వస్తాయి అనమాట. ఒక పెద్ద ముక్క దానికి 2 చిన్న ముక్కలు అటుపక్క ఇటుపక్క అయితే జాయిన్ చేయాలి. నేను చూపిస్తాను ఎలా జాయిన్ చేయాలనేది కూడా. చాలా అంటే చాలా ఈజీ అండి. జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి స్ట్రైట్గా ఉన్నది ఇటు క్రాస్గా జాయిన్ చేయాలి, ఎందుకంటే అప్పుడే నీట్గా వచ్చింది. క్రాస్కి జాయిన్ చేస్తే చెడిపోయిద్ది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు కుట్టేటప్పుడు. ఇప్పుడు నేను చూపిస్తాను చూసేయండి. ఈ అంచు వచ్చింది కదా స్ట్రైట్గా, ఈ అంచుది ఈ క్రాస్ కల్లి ఇలా జాయిన్ చేయాలన్నమాట. చూడండి నేను పెట్టి చూపిస్తాను. తర్వాత ఇటు సైడ్ కూడా అంతే, అంచు కల్లే జాయిన్, అంచు క్రాస్ కల్లి జాయిన్ చేయాలి. ఇటు క్రాస్ అటు క్రాస్కి జాయిన్ చేస్తే చెడిపోయిద్ది. కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పటికైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం, చూసేయండి. ఇప్పుడు నేను కుట్టుకునేది ప్లెయిన్ ముక్క కాబట్టి నేను ఇటు సైడే వేసుకుంటున్నాను. డిజైన్ ముక్కలు అయితే అంటే రాంగ్ రైట్ తెలిసి అయితే ఫస్ట్ మెయిన్ ముక్కని రైట్ సైడే వేసి దానిపైన లైనింగ్ అయితే వేయాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మెయిన్ ముక్కను రైట్ సైడ్ వేసి దానిపైన లైనింగ్ వేసి నేను వీడియోలో చూపించిన విధంగా పాదం ఖర్చుతోటి అయితే నీట్గా ఇలా రౌండ్ అయితే తిరిగేటట్టుగా ఎక్కడైతే ఆపకుండా, మీరు కావాలంటే క్లాత్ జరగకుండా ఉండటం కోసం పిన్నులు అయితే పెట్టుకోండి. నేనైతే మామూలుగానే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోండి. మధ్యలో ఉన్న ఖర్చుని అయితే కట్ చేసేయనమాట ఫస్ట్, అప్పుడు మనకి నీట్గా ఉండిద్ది. ఫస్ట్ కట్ చేశాక మనకి టక్స్ పెట్టుకోవాలి. టక్స్ ఎందుకంటే రౌండ్ అనేది నీట్గా తిరగడం కోసం, అలాగే ఎలాంటి ఉగ్గు లేకుండా నీటు తిరగడం కోసం అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత తిప్పేసి పైన అయితే ఒక స్టిచ్ చేసుకోండి నీట్గా ఒకే రకంగా వచ్చేటట్టుగా.
అటు ఇటు కదలకుండా ఒకే అంటే స్ట్రైట్గానే రావాలన్నమాట కుట్టు. అప్పుడే నెక్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది. లేదు మనం ఇలా కాదు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే కూడా పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే ముత్యాలు అంటించుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను డైరెక్ట్గానే ఇలా వేసుకుంటున్నాను. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఉండిద్ది ఇలా స్టిచ్ చేసుకోవడానికి. ఇంకా పైపింగ్లు వేసుకోవాలంటే కొత్త వాళ్ళకి ఈజీగా ఉండదు కాబట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్నా కూడా నీట్గా ఉండిద్ది. కావాలంటే మీరు లేస్ కానీ ఏమైనా ముత్యాలు కానీ అంటించుకోవచ్చు పైన. నేనైతే ముత్యాలు కుట్టుకుందాము అని చెప్పేసి ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ముక్కకి లైనింగ్ ముక్కకి అయితే జాయిన్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మనది కొలత వచ్చేసి లైనింగ్ అనమాట. మెయిన్ ముక్కను దానికన్నా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ జాయిన్ చేసి తర్వాత ఖర్చు అంతా కట్ చేసేయండి. అప్పుడు మనకి ఒక పార్ట్ అయితే అంటే బాడీ పార్ట్లోని బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్లు అయితే జాయిన్ చేద్దాం. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ ముక్కని ఇలా రైట్ సైడే వేయాలండి. రైట్ సైడ్ వేసాక మళ్ళీ రెండో ముక్కని చూడండి అడుక్కి రైట్ వచ్చేటట్టు పైన రాంగ్ వచ్చేటట్టు ఇలా వేసుకోవాలి. ఇది రెడ్ కాబట్టి ఏం కనిపించట్లేదు, మామూలుగానే కనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను. మనం జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెక్ వైపు అయితే రఫ్ లాగాలి. అట్లా 2 స్టిచ్లు అయితే వేసుకోండి. రఫ్ లాగడం వల్ల మనకి కుట్టు అనేది గట్టిగా ఉండిద్ది, అందుకని. ఇప్పుడైతే షోల్డర్ జాయిన్ చేసాం కదా, మనం హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి నేనైతే 10 పొడవుతో ఇలా ఎడల్పు ముక్క అయితే తీసుకున్నాను. లూజ్ బుట్ట హ్యాండ్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. దానికోసం చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం ఖర్చు కొదులు పెట్టుకొని చివర ఇలా పెద్ద పెద్ద కుర్చీలు అయితే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మన లంగా పెట్టుకున్న విధంగా చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ అయితే అలా లోపలికి ఒక 5-6 ఫ్రిల్స్ అయితే, అంటే మీరు ఎంత క్లాత్ తీసుకుంటారో దాన్ని బట్టి మీరైతే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ కుట్టుకోండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాక పై పక్క కూడా అంటే మనం కింద ఏ రకంగా పెట్టామో పై పక్క కూడా అదే రకంగా అయితే జాయిన్ చేసుకోండి. లేదు రివర్స్ జాయిన్ చేసుకుంటే కొంచెం హైట్ వస్తుంది బుట్ట అనేది, అంత మించి ఏమి ఉండదు. కాకపోతే నేను ఒక పక్కకే జాయింట్ అనేది చేస్తున్నాను. అంటే కింద ఏ పక్కకైతే ఫోల్డ్ చేశానో అంచుని, అంటే ఏ పక్కకైతే ఫోల్డ్ చేశానో ఫ్రిల్స్ని అదే పక్కకి పైకైతే పైన కూడా అదే పక్కకైతే ఫోల్డ్ చేసి కుడుతున్నాను. చూడండి వీడియోలో. ఏమైనా అర్థం కాకుంటే నన్ను అడగండి, నేను చెప్తాను కామెంట్లో. చూడండి అలా ఇలా కుట్టుకున్నాక కింద పక్క అయితే నేను బాడీ క్లాత్ ఉంటుంది కదా రెడ్ అయితే వేసుకుంటున్నాను. మామూలుగా అయితే మీకు క్లాత్ అనేది కనిపించకుంటే లైనింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. నాకు బాగా పలసాగుంది రెడ్ క్లాత్ అనేది, అందుకని చెప్పేసి దానికి నేనైతే లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నా హ్యాండ్స్ వచ్చేసి వైట్ కదా, ఇది రెడ్ది పలసాగుంది కాబట్టి లోపల నుంచి తెల్లగా కనిపిస్తుందని నేనైతే లైనింగ్ వేసుకుంటున్నానండి. లైనింగ్ వేసుకున్నా వేసుకోపోయినా ఇప్పుడు హ్యాండ్ని రైట్ సైడ్ పెట్టి ఇది కూడా రైట్ సైడ్ అడుగును పడేటట్టు పైన రాంగ్ మీద మనం స్టిచ్ పడేటట్టు చూడాలన్నమాట. అడుగున రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. అంటే నేను వేసేది స్టిచ్ వచ్చేసి రాంగ్ వైపు అనమాట. రెడ్ ముక్కకి హ్యాండ్ వచ్చేసి రైటేనండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టాక తిప్పేసి ఇటు రాంగ్ వైపు మన అంచులు కుట్టుకుంటాం కదా, అలా పెద్ద ఫోల్డింగ్ వచ్చేసి మన కింద ఫిల్టు ఎంతది కావాలనుకుంటున్నారో అంతదైతే ఫోల్డ్ చేసుకొని చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఒకే రకంగా వేసుకోండి, అటు ఇటు కదలకుండా. అప్పుడే మనకి నీట్గా పర్ఫెక్ట్గా అనేది ఉండిద్ది హ్యాండ్ అనేది. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అలా లోపలికి అనుకుంటూ ఫోల్డింగ్ అయితే ఒకే స్టిచ్ మీద, అంటే అడుగును కూడా అంటే అడుగుది మన పైకి వచ్చింది కాబట్టి నీట్గా కుట్టుకోండి. కుట్టేటప్పుడు ఇలా కుట్టినాక ఆ ఫిల్ట్కి చివర కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా అనేది ఉండిద్ది హ్యాండ్ అనేది. ఈ హ్యాండ్కి నేనైతే లైనింగ్ వేసుకోవట్లేదు కాబట్టి విడిగా అయితే హ్యాండ్ కట్ చేయలేదు. హ్యాండ్ కట్ చేయకుండా డైరెక్ట్గా అయితే నేను కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టైం లేదనమాట ఆ టైంలో నేను కుట్టేటప్పుడు. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా అయితే గీసేసుకుంటున్నాను. మీరు అలా కాకుండా మన పేపర్ ఉండేది కదా, పేపర్ మీద మన హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందో పొడవు ఎల్బో హ్యాండ్ పొడవు అంటే మనం మోచేతి దాకా హ్యాండ్ ఎంత ఉంటుందో ఆ పొడవు డ్రా చేసుకొని హ్యాండ్ విడిగా కట్ చేసుకొని రాంగ్ సైడ్ను అంటించేసి తర్వాత మీరు కట్ చేసుకోండి. అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గానే గీసాను కదా, ఆ గీత మీద ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా అలా కుట్టి దాని మీద కట్ చేసుకుంటున్నాను నేను. అలా కాకుండా మీరు అడుగు పక్కన పేపర్ని వేసుకొని, అంటే మన పేపర్ కట్ చేసుకొని పేపర్ని వేసి పేపర్ మీద అంటే మన హ్యాండ్ పొడవు కదా అదంతా దాని మీద కుట్టి తర్వాత పేపర్ చించేయచ్చు అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా అయితే సాహసాలు చేయమాకండి, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండిద్ది అనమాట. తర్వాత మనం కటింగ్ చేసేసరికి ఆ కుట్టు అనేది పోయింది కాబట్టి ఫ్రిల్స్ అనేది ఊడిపోయినాయి. దాని ప్రకారం అంటే మళ్ళీ కింద ఉంటాయి కాబట్టి ఫ్రిల్స్ దాని ప్రకారం స్టిచ్ చేసుకున్నాను నేను. అలా 2 హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాను. 2 హ్యాండ్స్ చూడండి. మీకు ఈ హ్యాండ్
కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే ఈసారి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ని మనం ఇలా మొత్తానికి ఫోల్డింగ్ చేసి సమానంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి, లేదంటే కట్ అయితే కట్ చేసుకోండి. మనం గీసిన లైన్ అనేది షోల్డర్ చక్కగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చింది హ్యాండ్ ఎప్పుడైనా సరే. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అప్పుడు నీట్గా వస్తుంది. మీరు చూడండి ఫ్రిల్స్ అనేవి నీట్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ, మనం గీసిన గీత కరెక్ట్ షోల్డర్ చక్కగా వచ్చిందో లేదో చూసుకుంటూ కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట. చూడండి నీడలో చూపించిన విధంగా నీట్గా ఆ షోల్డర్ చక్కగా అదే అంటే మనం గీసాం కదా ఆ గీత అంటే సమానంగా పెట్టుకొని ఒక టక్స్ పెట్టుకోండి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే లేదంటే ఇలా గీసుకోండి. నేనంటే వైట్ది కదా కనిపించట్లేదు టక్స్ అనేది, అందుకని నేనైతే ఒక గీత గీసాను. తర్వాత హ్యాండ్ అయితే ఇలా వచ్చిద్ది. తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక మీరు ఎడం వైపునైతే మొత్తం అంటే నడుము అయితే అంటించుకోవాలన్నమాట. ఒక పక్కన అయితే జాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కట్ చేసుకున్న బాటమ్ పార్ట్ ఒక ముక్కే కాబట్టి. ఇప్పుడు ఒక పక్క అయితే జాయింట్ చేసుకోండి. ఆది డ్రెస్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో అక్కడ దాకా అయితే మనం చూసుకుంటూ మనమైతే స్టార్టింగ్లో రఫ్ లాక్కుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని మనకి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి నీట్గా. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఆల్రెడీ ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు గీత గీసాం కదా ఆ గీత మీదే స్టిచ్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉండిద్ది. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అలా చివరి వరకు అయితే నేను అదే లైన్ మీద అయితే కుట్టుకున్నాను. చూడండి ఒక పక్క అయితే జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు 2-3 స్టిచ్లు అయితే వేసుకోండి. తర్వాత వేసుకోవడానికి కుదరదు అనమాట, అందుకని వేసుకున్నాక ఇప్పుడు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ చేసుకుందాం. లైనింగ్లో ఫస్ట్ కట్ చేసిన వాటిలో పెద్ద ముక్క ఉంటుంది కదా ఆ పెద్ద ముక్కను తీసుకొని 2 చిన్న ముక్కలు అయితే జాయిన్ చేయాలని చెప్పే కదా, దానికి చూడండి ఈ క్రాస్కి ఈ అంచు ఉండిద్ది. అంచు వైపున ఇలా అంటే అంచు వైపు స్ట్రైట్గా ఉండిద్ది కాబట్టి ఈజీగా అర్థమైద్దండి. ఏ కటింగ్కి అయినా అంచు అయితే ఖచ్చితంగా వచ్చింది స్ట్రైట్కి. ఈ కటింగ్కి అయితే అప్పుడు మీరు కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది అనమాట. ఇలా క్రాస్ వైపుని ఈ అంచు అయితే స్ట్రైట్ ముక్కను పెట్టి ఇలా 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి. అలా ఒక పక్క వేసుకున్నాక రెండో పక్క కూడా చూడండి నీడలో చూపించిన విధంగా రెండో పక్క కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి. అలాగే ఇంకో పెద్ద ముక్కకి 2 ముక్కలు కూడా జాయిన్ చేయండి సేమ్ అలాగే. జాయిన్ చేశాక ఈ రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి, ఎందుకంటే మనం బాటమ్ పార్ట్లోని ముక్క ఒకటే ముక్క కాబట్టి మనకి లైనింగ్ కూడా ఒకటే ముక్క అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం మెయిన్ ముక్కని తీసుకొని బాటమ్ పార్ట్లోని కింద పార్ట్ని తీసుకొని మన కిందాక ఒక అతుకు పడిద్దని చెప్పాను కదా అదైతే అతికేస్తున్నాను. చూడండి ఐడియాలో చూపించిన విధంగా అతికేసి పైన అయితే ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇలా మామూలుగానే కట్ చేశాను, మీరు కింద పెట్టుకొని నీట్గా కట్ చేసుకోండి. మామూలుగా ఫ్లోర్ మీద వేసుకొని ఇలా స్టిచ్ చేశాక బాడీ పార్ట్ని రైట్ సైడ్ వేసి మనం బాటమ్ పార్ట్ని కూడా రైట్ సైడ్ వేసి రాంగ్ సైడ్న స్టిచ్ పడాలన్నమాట. అంటే అటువైపు రైట్ రావాలి, పైన మనం స్టిచ్ చేసేది రాంగ్ వైపు రావాలన్నమాట. అది చూసుకుంటూ కుట్టుకోవాలి. ఫస్ట్ బాడీకి మెయిన్ ముక్కనే అంటించాలండి, లైనింగ్ని అంటించకూడదు, అది గుర్తుపెట్టుకోండి మెయిన్. ఇప్పుడు జాయింట్ సగం దగ్గరకు వచ్చాక మనం ఇందాక నడుం జాయింట్ చేసాం కదా ఆ నడుం క్లాత్ని లోపలికి అలా ఫోల్డ్ చేసి ఇంకా స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ చేసుకోండి. అలా 2 స్టిచ్లు అయితే వేసుకోండి నీట్గా, అంటే ఊడిపోకుండా ఉండటం కోసం. తర్వాత మనం లైనింగ్ ముక్కను తీసుకొని సేమ్ ఇలాగ ఇందాక మనం ఎలా జాయిన్ చేసామో నడుం దగ్గర పెట్టి ఇలా నీడిలో చూపించిన విధంగా అయితే జాయిన్ చేసుకోండి. చూడండి ఫస్ట్ మనం బాడీ పార్ట్ని రైట్ సైడ్ వేసి దానిపైన మెయిన్ ముక్కని వేసి తర్వాత లైనింగ్ని వేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది, లైనింగ్ అనేది అడుక్కుపోయిద్ది, మెయిన్ ముక్క పైకి వచ్చింది, చూడటానికి కూడా చాలా బాగుండిద్ది. కొంతమంది తెలియక ఫస్ట్ లైనింగ్ వేసి కుడతారు, అందుకని క్లియర్గా చెప్తున్నాను నేను. తర్వాత మనం ఇందాక ఎలా కొలతలు పెట్టుకున్నాం సేమ్ అలాగే కుడివైపున జాయింట్ వచ్చేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే మనం కుడివైపున ఉక్స్ పెట్టుకోవాలి కాబట్టి. మనం మామూలుగా కుట్లు లేకపోతే ఉక్స్ పెట్టుకోవడానికి నీట్గా ఉండదు, అందుకని చెప్పేసి కుడివైపున జాయింట్ వచ్చేటట్టు చూసుకోండి. ఎడవైపు ఫస్ట్ జాయింట్ చేసుకోండి. ఇప్పుడు నడుం దగ్గరకు వచ్చాక 4 ఇంచులు కిందకి లైనింగ్ని మెయిన్ ముక్కని కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి. 4 ఇంచుల తర్వాత మెయిన్ ముక్క మీదకి రాణించుకుంటూ లైనింగ్ని వదిలేసి మెయిన్ ముక్క మీదే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా 2-3 స్టిచ్లు అయితే వేసుకోండి. తర్వాత మెయిన్ ముక్కలు లోపల కనుక్కుంటూ లైనింగ్ మీద కుట్టు పడుతుందో లేదో చూసుకుంటూ మళ్ళీ మెయిన్ ముక్క మీద పడుతుందేమో అని గమనించుకుంటూ అయితే కుట్టు అయితే వేసుకోండి. అలా 2-3 స్టిచ్లు అయితే వేసుకున్నాక మనం లైనింగ్కి కింద అయితే అంచులు అయితే కుట్టుకోవాలి, లేదంటే జిగ్జా చేసుకోండి, అది మీ ఇష్టం. ఎవరికైనా ఎలా వీలుంటే అలా అయితే కుట్టుకోండి. ఇప్పుడు మొత్తం అయితే 2-3 స్టిచ్లు వేసాక కింద అయితే కుట్టుకున్నాను నేను. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చీర విత్ లాంగ్ ఫ్రాక్ ఇంతేనండి. లాంగ్ ఫ్రాక్ కుట్టుకొని మనం ముందే తీసుకున్న చీరకైతే అంచులు కుట్టుకొని ఓ పక్క అయితే ఉక్స్ వేసుకోవాలి అంతే, అంతకుమించి ఏం లేదు. చూడండి ఈ పక్క కుడివైపున అయితే నేను ఒక కాజా వేసుకొని కింద జిగ్జా చేసుకుంటాను.
జిగ్జా చేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా 2.5 మీటర్, దానికి కూడా జిగ్జా చేసి ఒక పక్కన నేనైతే ఉక్స్ అయితే వేసుకున్నాను. ఉక్స్ వద్దనుకుంటే జాయింట్లో కలుపుకోవచ్చండి, కాకపోతే నేను ఉక్స్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కట్టుకోవచ్చని. ఇప్పుడు మనం చీర తీసుకొని అంటే ముందే తీసుకున్న 2.5 మీటర్ తీసుకొని ఉక్స్ వేసాం కదా, ఆ ఉక్స్ని ఇటు పక్క కాజా పెట్టుకున్నాను నేను నడుం కాడ. ఆ కాజాకి అలా పెట్టుకొని ఇలా తీసి వేసుకుంటే మనకి చీరలాగా ఉండిద్ది, లేదు అంటే ఆ ఉక్స్ తీసుకొని మామూలుగా వేసుకుంటే లాంగ్ ఫ్రాక్ లాగా ఉండిద్ది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.